హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే కొంచెం కోల్డ్ ఫీవర్ ఎక్కువగానే ఉందండి. కానీ నేనైతే ఇంకా ఏ వీడియోస్ పెట్టట్లేదనమాట. శారీస్ గురించి అయితే అప్డేట్ లేదు. సో అందుకని చెప్పేసి ఈరోజైతే క్యారేజ్ తీసుకెళ్తున్నాను. సో ఈ టైంకి అయితే చేశాను అనమాట. నార్మల్గా కొంచెం హెల్త్ బాగుంటే మాత్రమే ఫాస్ట్గా చేసుకునేదాన్ని. సో హెల్త్ కొంచెం ఇష్యూ వల్ల అయితే ఇప్పుడు చేస్తున్నాను అనమాట క్యారీ. అదనమాట. సో డైలీ రసము పప్పు ఏదో ఒకటి అనమాట. పిల్లలు తినేదే వెళ్తుంది చేసుకు వెళ్ళాలి. సో అందుకని చెప్పేసి నేనైతే ఈరోజైతే చూడండి, నార్మల్గా నేనైతే పప్పు చారు ఉంటుంది కదండి, నార్మల్గా పప్పు చారు కాకుండా ఒక్కరో టమాటాలు ఎక్కువ వేసుకొని ఈ విధంగా అయితే చారు అయితే పెట్టుకుంటాను అనమాట. సింపుల్గా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో అందుకని చెప్పేసి నాకు కోల్డ్ ఫీవర్ కాబట్టి కొంచెం వాయిస్ అటు ఇటుగా ఉంది. సో అందుకని చెప్పేసి సర్దుకోండి, వాయిస్ ఎలా ఉన్నా సరే. ఇది ఒకరోజు అనమాట. సో అప్డేట్స్ అయితే డైలీ అయితే వస్తాయండి మీకు శారీస్ గురించి. ఈరోజు డ్రెస్సెస్ కూడా పెడదాం అనుకుంటున్నాను. సో అన్నీ చూడండి, డ్రెస్సెస్ కలెక్షన్స్, శారీస్ కలెక్షన్ అయితే చూడండి. మీకు ఏ శారీస్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఫ్రెండ్స్. నేను ఛానల్ గురించి అని చెప్పేసే కాదు, మనకు సేల్స్ పెరగాలని చెప్పే ఉద్దేశంతోనే అన్ని వీడియోస్ కూడా మన సబ్స్క్రైబర్స్కి నేను దగ్గరగా ఉన్నట్లు చూపించాలని చెప్పి. అంతా ఒక ఫ్యామిలీ కదండి, సబ్స్క్రైబర్స్ అంటే ఒక ఫ్యామిలీ కదా. సో అన్నీ అని చెప్పేసి అన్ని వీడియోస్ కూడా షేర్ చేస్తాను. ప్రతి ఒక్క వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది, ఎందుకో తెలియదు. అప్పట్లో అంత లేదండి, ఇప్పుడు యూట్యూబ్ మీద కొంచెం ఇష్టం అనేది ఏర్పడింది అనమాట. అంటే అంతా మన వాళ్ళే, మన సబ్స్క్రైబర్లు అట్లా అని చెప్పేసి అందుకోసం అనమాట. ప్రతి ఒక్కటి కూడా నేను వీడియోస్లో చూపిస్తూ ఉంటాను. సో దయచేసి అర్థం చేసుకోండి. ఏంటి ప్రతి ఒక్కటి వీడియోలో డైలీ మేము క్యారీలు వంట ఏం చూస్తామని చెప్పి అనుకోవద్దండి. సో ఎందుకో తెలియదు, మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క వీడియో అనమాట. సో ఎస్టర్డే అయితే నేను ఒక దగ్గరికి అయితే వెళ్ళానండి. సో అందువల్ల ఏమో క్లైమేట్ చేంజ్ వల్ల కొంచెం ఫీవర్, కోల్డ్ కూడా ఎక్కువ అయిపోయింది అనమాట. థ్రోట్ పెయిన్ ఎక్కువ అయిపోయింది. సో అందువల్ల అని చెప్పేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి టైం కుదిరినప్పుడు. సో అదనమాట విషయం. అయితే పిల్లలకైతే క్యారేజ్ అయితే రెడీ చేసేసాను. మా పిల్లలు వచ్చేసి శ్రీ చైతన్య స్కూల్ అండి, ఇక్కడైతే రాజా స్ట్రీట్. సో అక్కడనమాట, సెకండ్ బ్రాంచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే శారీస్ కలెక్షన్ కూడా నచ్చినవి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేసేసాను ఫ్రెండ్స్. ఓకే, క్యారేజ్ అయితే తీసుకెళ్ళి చేస్తాను. అలాగే డ్రెస్ కట్స్ కూడా మీకు డ్రెస్ కట్స్, అలాగే డ్రెస్ మెటీరియల్స్ అనమాట. కాటన్, ప్యూర్ కాటన్ అన్నీ కూడా మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాను. అలాగే షార్ట్లో కూడా అప్లోడ్ చేస్తాను. సో ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.